ఇది వచ్చేసి పుదీనా వేసాను దీంట్లో. యాక్చువల్గా ఇవి కూడా చేంజ్ చేయాలి, ఇది కూడా ప్లాస్టికే, బట్ స్టెప్ బై స్టెప్ చేంజ్ చేస్తాను, ఒక్కసారిగా చేంజ్ చేయలేను కదా అన్ని, కొంచెం అలా. ఇది వచ్చేసి మిల్క్, ఇది వచ్చేసి నా ఏరియా, ఇది నట్స్ మొత్తం. ఇదేంటి చెప్పాలి, ఇది అది ఏంటంటారు, ఏదో అంటారు దాన్ని కరెక్ట్ గా. ఇత్తులు పిస్తా, ఇస్తావా? ఇది కాజు, పిస్తా, లైక్ అన్ని అక్రోట్స్, డేట్స్, ఇంకా ఇందులో బాదం ఉంది. అందులో ఎందుకు పెట్టా? క్యాలెండర్ పెట్టాల్సింది కదా. లేదు, నీకు ఇచ్చేస్తాను, నువ్వు బిజీ కాబట్టి. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఫ్లవర్స్, సాటర్డే రోజు యూజ్ చేయడానికి. ఇప్పుడు అన్న వచ్చేసి చెప్పే కదా, ఒక ఐటమ్ చేస్తుందని చెప్పేసి ఎగ్ కట్లెట్ అనమాట. దానికి కావాల్సిందంటే జింజర్ పేస్ట్, మసాలా, కారం, ఉప్పు, కార్న్ ఫ్లోర్, పసుపు, బ్రెడ్ అండ్ ఎగ్స్. అది ఎలా చేస్తుంది కూడా మీకు చూపిస్తాం. ఇదిగో ఫస్ట్ అయితే ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. 2 ఆల్రెడీ బాయిల్ చేసేసాను నేను. 2 ఇనఫ్? చాలు. ఇది వచ్చేసి బ్రెడ్ క్రమ్స్ అని బ్రెడ్ ని గ్రైండ్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. కరేపాకు, ఇది కొత్తిమీర, ఇది వచ్చేసి ఆనియన్స్, కొంచెం ఒక చిన్న ఆనియన్ చాలు. ఇది వచ్చేసి బ్రెడ్ అన్నమాట. ఇది కూడా దీనికోసమే కొత్తగా తెప్పించాను. ఆల్రెడీ నేను దీనికి సరిపడవన్నీ దీంట్లో ఆల్రెడీ వేసేసుకున్నాను కప్స్ లో. ధనియాలు, మెంతులు, ఇంకా జీలకర్ర, ఆవాలు ఆల్ మిక్స్డ్ చేసేసి పెట్టుకుంటాను ముందే, కర్రీస్ లో గురించి అవసరం అవుతుందని. ఇది వచ్చేసి గార్లిక్ జింజర్ పేస్ట్, ఇది వచ్చేసి పసుపు, నెక్స్ట్ ఇది వచ్చేసి కార్న్ ఫ్లోర్. డైరెక్ట్ సో మనం ఇది చేసే ముందు ఆయిల్ ఇలా పెట్టుకోవాలి అంటకుండా, కానీ మనం బాల్ మోడల్ కాదు వేసేది, ఇలా. దీంట్లో భర్త సగ భాగం భార్య అంటే ఏంటిది? భార్య సగ భాగం భర్త కూడా, అర్థమైందా? అందుకే సగం తను చేస్తాను, నేను చేస్తాను. చెప్పి నువ్వే భయపడుతున్నావు. భయపడితే ఆయిల్ కాబట్టి భయపడ్డాను. సో నేనైతే బ్రెడ్ కట్లెట్ అయితే రెడీ చేసేసాను, రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనము ఆ బికి టేస్ట్ చూపిద్దాం. బాగున్నాయా? క్రేజీ ఉంది సార్. థ్యాంక్ యూ. చాలా బాగుంది.